హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం సోషల్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, ప్రతిహార రాజు నాగభట్టు యొక్క ప్రశస్తి ఇచ్చట లభించింది. ఆప్షన్స్ భోపాల్, గ్వాలియర్, కనౌజ్, విదర్భ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. ప్రతిహార రాజు నాగభట్టు యొక్క ప్రశస్తి ఎక్కడ లభించింది? ఆన్సర్ గ్వాలియర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పెరియ పురాణం ఈ కాలానికి చెందినది. ఆప్షన్స్ సామాన్య శకం 9వ శతాబ్దం, సామాన్య శకం 10వ శతాబ్దం, సామాన్య శకం 11వ శతాబ్దం, సామాన్య శకం 12వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పెరియ పురాణం ఏ కాలానికి చెందినది? ఆన్సర్ సామాన్య శకం 12వ శతాబ్దం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వారిలో హిరణ్యగర్భ అనే సంస్కారం చేసినది. ఆప్షన్స్ విజయాలయ చోళ, దంతిదుర్గ, ప్రతిహార నాగభట, పృథ్వీరాజ్ చౌహాన్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వారిలో హిరణ్యగర్భ అనే సంస్కారం చేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ దంతిదుర్గ. హిరణ్యగర్భ అనే సంస్కారం చేసింది దంతిదుర్గ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రతిహార నాగభటునిచే ఓడించబడిన అనార్త అనే ప్రాంతం ఇచ్చట కలదు. ఆప్షన్స్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ. ప్రతిహార నాగభటునిచే ఓడించబడినటువంటి అనార్త అనే ప్రాంతం ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? గెస్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉత్తరమెరూర్ శాసనం ప్రకారం గ్రామ సభకు పోటీ చేయుటకు ఉండవలసిన కనీస వయస్సు. ఆప్షన్స్ 21 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఉత్తరమెరూర్ శాసనం ప్రకారం గ్రామ సభకు పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? ఆన్సర్ 35 సంవత్సరాలు. కనీస వయసు 35 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. చోళుల కాలం నాటికి చెందిన నగరం అనగా? ఆప్షన్స్ సైనిక శిబిరం, వర్తక సంఘం, పట్టణం, విద్యా సంస్థ. చోళుల కాలం నాటికి చెందిన నగరం అనగా ఏమిటి? గెస్ చేయండి ఫ్రెండ్స్. నగరం అని దేన్ని పిలుస్తారు చోళుల కాలం నాటికి? ఆన్సర్ వర్తక సంఘం. వర్తక సంఘాన్ని నగరం అని చెప్పేవారనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవుల సామంతులు. ఆప్షన్స్ చోళులు, ముత్తరాయర్లు, రాష్ట్రకూటులు, పాండ్యులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కావేరీ డెల్టా ప్రాంతాన్ని పాలించిన పల్లవుల సామంతులు ఎవరు? ఫ్రెండ్స్, నా వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ ముత్తరాయర్లు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది పాలకులు వారు పరిపాలన చేసిన ప్రాంతాలకు సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఆప్షన్స్ గాంగులు ఒడిశా, చేర కేరళ, రాష్ట్రకూటులు తమిళనాడు, పాండ్యులు తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో పాలకులు వారు పరిపాలన చేసినటువంటి ప్రాంతాలకు సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించాలన్నమాట. ఆప్షన్స్లో చూడండి, మనం తప్పుగా ఉన్న జతను గుర్తించాలి. ఫస్ట్ చూడండి, గాంగులు ఒడిస్సా, ఇది కరెక్టే. చేర కేరళ, ఇది కూడా కరెక్టే. రాష్ట్రకూటులు తమిళనాడు అనేది రాంగ్ అనమాట. రాష్ట్రకూటులు పాలించినటువంటి ప్రాంతాలు ఏంటి అంటే మహారాష్ట్ర, కర్ణాటక. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? తమిళనాడు ఇచ్చాడు. ఇక్కడ అడిగింది ఏంటి? క్వశ్చన్లో తప్పుగా ఇచ్చిన జత అడిగాడు కాబట్టి రాష్ట్రకూటులు తమిళనాడు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. చోళులు బ్రాహ్మణులకు దానం చేసిన భూమికి గల పేరు. ఆప్షన్ శాలభోగ, వెల్లన్వాగై, బ్రహ్మదేయ, దేవదాన. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చోళులు బ్రాహ్మణులకు దానం చేసిన భూమికి గల పేరు ఏమిటి? ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్
బ్రహ్మదేయ. చోళులు బ్రాహ్మణులకు దానం చేసినటువంటి భూమికి గల పేరేంటంటే బ్రహ్మదేయ. నెక్స్ట్ బిట్ చూద్దాం. చోళుల కాలం నాటి గ్రామీణ పాలనను తెలుపుతున్న శాసనం. ఆప్షన్స్ ఉత్తరమెరూర్, తంజావూర్, ఐహోలు, నాసిక్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చోళుల కాలం నాటి గ్రామీణ పాలనను తెలుపుతున్నటువంటి శాసనం ఏది? ఫ్రెండ్స్, నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ ఉత్తరమెరూర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. చోళుల కాలంలో ఈ విగ్రహాల తయారీ ప్రసిద్ధి చెందినది. ఆప్షన్స్ కాంస్య, వెండి, బంగారం, ఇనుము. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చోళుల కాలంలో దేనితో తయారు చేసినటువంటి విగ్రహాలు ప్రసిద్ధి చెందినవి? ఆన్సర్ కాంస్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. సామాన్య శకం 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించినది. ఆప్షన్స్ మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ గోరీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ ఖాసిం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సామాన్య శకం 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గజ్నీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. కితాబ్ ఉల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించినది. ఆప్షన్స్ అల్ బిరూని, ఫిర్దౌసి, అబ్దుల్ ఫజల్, అమీర్ ఖుస్రు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కితాబ్ ఉల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించినది. ఆన్సర్ ఆల్ బిరూని. నెక్స్ట్ బిట్ చూద్దాం. కదంబ మయూర శర్మ ఈ ప్రాంతాన్ని పాలించెను. ఆప్షన్స్ రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. కదంబ మయూర శర్మ ఏ ప్రాంతాన్ని పాలించాడు? ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ బిట్ చూద్దాం. పరిహార నాగభట్టుచే ఓడించబడ్డ కనోజ్ పాలకుడు. ఆప్షన్స్ హలాయుధుడు, చక్రాయుధుడు, ఇంద్రాయుధుడు, భోజుడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పరిహార నాగభట్టుచే ఓడించబడ్డ మనోజ్ పాలకుడు ఎవరు? ఆన్సర్ చక్రాయుధుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాశ్మీర్ రాజుల గూర్చిన పెద్ద సంస్కృత పద్యాన్ని రాసినది. ఆప్షన్స్ కలహనుడు, బిల్హనుడు, సహపాలుడు, నాగభట్టు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కాశ్మీర్ రాజుల గూర్చినటువంటి పెద్ద సంస్కృత పద్యాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ కలహనుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. త్రైపాక్షిక పోరాటం ఈ ప్రాంతం కొరకు జరిగింది. ఆప్షన్స్ మగధ, కనోజ్, ఇంద్రప్రస్థ, పానిపట్టు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. త్రైపాక్షిక పోరాటం ఏ ప్రాంతం కోసం జరిగింది? ఆన్సర్ కనోజ్. త్రైపాక్షిక పోరాటం కనోజ్ ప్రాంతం కోసం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. సామాన్య శకం 997 నుంచి 1030 మధ్య కాలంలో మధ్య ఆసియా నుండి భారతదేశంపై దాడులు చేసిన ముస్లిం పాలకుడు. ఆప్షన్స్ మహమ్మద్ గోరీ, మహమ్మద్ గజనీ, మహమ్మద్ బిన్ ఖాసిం, మహమ్మద్ బిన్ తుగ్లక్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సామాన్య శకం 997 నుంచి 1030 మధ్య కాలంలో మధ్య ఆసియా నుంచి భారతదేశంపై దాడులు చేసినటువంటి ముస్లిం పాలకుడు. ఆన్సర్ మహమ్మద్ గజ్నీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ పాలకుడు. ఆప్షన్స్ రుద్రమదేవి, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, రుద్రదేవుడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ రుద్రదేవుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సామాన్య శకం 1000 నుండి 1350 మధ్య కాలానికి చెందిన కథను గుర్తించుము. ఆప్షన్స్ పల్నాటి వీరుల కథ, కాటమరాజు కథ, సమ్మక్క సారక్కల కథ, పైవన్ని.
కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సామాన్య శకం 1000 నుండి 1350 మధ్య కాలానికి చెందినటువంటి కథ ఏమిటి? ఆన్సర్ పైవన్నీ. పల్నాటి వీరుల కథ, కాటమరాజు కథ, సమ్మక్క సారక్క కథ. ఈ మూడు కూడా 1000 నుండి సామాన్య శకం 1000 నుండి 1350 మధ్య కాలానికి చెందినటువంటి కథలు అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రతాపరుద్ర చరిత్ర రాసినది? ఆప్షన్స్ వల్లభరాయుడు, ఏకామ్రనాథుడు, రావిపాటి త్రిపురాంతకుడు, విద్యానాథుడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రతాపరుద్ర చరిత్ర రాసింది ఎవరు? ఆన్సర్ ఏకామ్రనాథుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. న్యాయంకర విధానం ఒక డాష్. ఆప్షన్స్ న్యాయ విచారణ విధానం, యుద్ధ విధానం, సైనిక విధానం, గుడి నిర్మాణ విధానం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. న్యాయంకర విధానం అనేది ఒక డాష్. ఆన్సర్ సైనిక విధానం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాకతీయుల పాలన అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్. ఆప్షన్స్ మహమ్మద్ బిన్ తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, బాల్బన్. కాకతీయుల పాలన అంతం చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాకతీయ రాజ్యం అంతమైన సంవత్సరం. ఆప్షన్స్ సామాన్య శకం 1223, సామాన్య శకం 1323, సామాన్య శకం 1332, సామాన్య శకం 1232. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కాకతీయ రాజ్యం అంతమైన సంవత్సరం. ఆన్సర్ సామాన్య శకం 1323. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో పల్నాటి వీరుల చరిత్ర రచించినది? ఆప్షన్స్ బాలచంద్రుడు, పోతన, శ్రీనాథుడు, ఎర్రన. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో పల్నాటి వీరుల చరిత్ర రచించినది ఎవరు? ఆన్సర్ శ్రీనాథుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. శ్రీ అహిత గజకేసరి అనునది ఒక డాష్. ఆప్షన్స్ వర్తక సంఘం, చెరువు, నాణ్యం, అధికార హోదా. ఆన్సర్ గెస్ చేయండి. శ్రీ అహిత గజకేసరి అనునది ఒక డాష్. ఆన్సర్ నాణ్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. వీరి ఆశీస్సులతో హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆప్షన్స్ విద్యానందుడు, వల్లభాచార్యుడు, ఏకామ్రనాథుడు, విద్యారణ్య స్వామి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఎవరి ఆశీస్సులతో హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు? ఆన్సర్ విద్యారణ్య స్వామి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ముస్లింలను సైన్యంలో చేర్చుకున్న విజయనగర రాజు. ఆప్షన్స్ మొదటి దేవరాయలు, రెండవ దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అలియరామరాయలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ముస్లింలను సైన్యంలో చేర్చుకున్నటువంటి విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ రెండవ దేవరాయలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆండాళ్ జీవిత చరిత్ర ఆధారంగా వ్రాయబడిన గ్రంథం. ఆప్షన్స్ అముక్తమాల్యద, ముద్రారాక్షసం, మృచ్చకటికం, సుశ్రత సంహిత. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆండాళ్ జీవిత చరిత్ర ఆధారంగా వ్రాయబడినటువంటి గ్రంథం ఏది? ఆన్సర్ అముక్తమాల్యద. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో వెలమ రాజ్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ కొండవీడు, దేవరకొండ, నేలకొండపల్లి, గోల్కొండ. కరెక్ట్ ఆన్సర్ ఏది? వెలమ రాజ్యం. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ దేవరకొండ. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.